కూర్చున్నామంటే వ్యామోహం కలుగుతుంది అని అడవికి వెళ్ళి రాముడిని బతిమాలి ఆయన రానంటే పాదుకలు ఇమ్మని అడిగి ఆ పాదుకలు తెచ్చి సింహాసనం మీద పెట్టుకుని వాటికే ఒక పువ్వు పెట్టి పూజ చేసి ప్రజలు ఏమైనా సమస్య చెబితే ముందు పాదుకలకు నివేదించి ఆ తర్వాత రాముడికి నమస్కారం పెట్టి ఆయన బుద్ధికి ఏత్తోస్తే చెప్పి ఇది రాముడి మాట, ఇది రాముడి మాట, భరతుడి మాట కాదు, పరిపాలిస్తున్నది రాముడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. 14 ఏళ్ళు చెప్పాడు. ఏమి త్యాగం, ఏమి త్యాగం! వీళ్ళందరూ ఒక తల్లి బిడ్డలు కాదమ్మా, ఒక తండ్రి బిడ్డలు కావచ్చు, ఒక తల్లి బిడ్డలు కాదు, కైక బిడ్డ భరతుడు. మరి కైక స్వభావం ఎలా ఉంది, భరతుడు స్వభావం ఎలా ఉంది? అందుకని లక్ష్మణ ఒక్క మాట చెబుతున్నా, నీకు రాముడు కనపడితే తండ్రి అనుకో, శాశ్వత భావన. అలాగే సీతాదేవి కనపడితే మాం విద్ధి జనకాత్మజాం, నాకు సేవ చేస్తున్నానని చెయ్యి. ఎందుకంటే వదిన గారు అనుకుంటే నీకంటే చిన్న వయస్సు కూడా, నేను ఎందుకు సేవ చేయాలి అనిపిస్తుంది. అంతే కదా, చిన్న వయస్సు. లక్ష్మణుడి కంటే చిన్నది సీత, రాముడి కంటే 7 ఏళ్ళు చిన్నది, లక్ష్మణుడి కంటే కూడా 7 ఏళ్ళు చిన్నది. అందుకని ఏమిటి చిన్నమ్మాయికి నేను సేవ చేసేది అనిపిస్తుంది, తప్పది. అందుకని నీ వదిన గారు కాదు, నీ తల్లి అనుకో, నాకు సేవ చేస్తున్నానని చెయ్యి. రాముడు అంటే దశరథుడే, సీత అంటే నేనే. అంతేకాదు అయోధ్య అమటవీం విద్ధి, నువ్వు ఉన్న అడవిని అయోధ్య అనుకో. అలా అనుకుంటే గచ్చతాత యథాసుఖం, సుఖంగా వెళ్ళిరా అందండి. ఇది లక్ష్మణుడి చేత 14 ఏళ్ల పాటు నిశ్చింతగా వనవాసం చేయించింది ఈ ఒక్క మాట. ఆ తల్లి పెంపకం, ఆ కురాడి మాట, విశ్వాసం వ్యక్తిత్వానికి వికాసం కాదా? ఆలోచించండి. త్యాగమే వ్యక్తిత్వ వికాసం, త్యాగమే వ్యక్తిత్వ వికాసం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనడం కాదండి. ఇవాళ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కొంతమంది చెప్పే మాటలు ఏమిటంటే యూ షుడ్ బి ది లీడర్, యూ షుడ్ బి ది నెంబర్ 1, యూ షుడ్ బి ది లీడర్. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? యూ విల్ గెట్ షుగర్, యూ విల్ గెట్ హార్ట్ అటాక్, యూ విల్ గెట్ బీపీ, యూ విల్ గెట్ ది డెత్. నువ్వు లీడర్ అవ్వాలా, నువ్వు నెంబర్ 1 అవ్వాలా, నెంబర్ 2 అవ్వకూడదా, నెంబర్ 10 అవ్వకూడదా? ఆలోచించండి. నెంబర్ 1 ఏమిటండి అర్థం లేనమాట. ఎంతమంది నెంబర్ 1 అవుతారండి? 100 మందిలో ఒకటే నెంబర్ 1 ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ నెంబర్ 1. నెంబర్ 1 ఏమిటండి అర్థం లేనమాట. అవధాన రంగంలో నేనేం నెంబర్ 1 కాదమ్మా, ప్రవచన రంగంలో నేనేమి నెంబర్ 1 కాదమ్మా, కావాలని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. ఇవాళ కనిపించిన వాళ్ళల్లా మీరేనండి మీరేనండి అంటే నమస్కారం అంటున్నాను. నేనే ఇంకో 2-3 పేర్లు చెబుతున్నా కావాలని. బాబు నేను ఒక్కడే కాదయ్యా, ఇంకా 2-3 ఉన్నారయ్యా అని చెబుతున్నా. ఎందుకని? మనలో అహంకారం పెరగకూడదు, చాలా ప్రమాదం అది. ఒక్కసారి పడిపోతాం కింద నుంచి. పైగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాక అహంకారం ఉంటే మరీ ప్రమాదం. ఎందుకని? శిఖరం మించి పడిపోతాం, దెబ్బ గట్టిగా తగులుతుంది. అరుగు మించి పడితే దెబ్బ వేరు, ఆకాశం నుంచి పడితే దెబ్బ వేరు. అంత పై స్థానానికి వెళ్ళాక పిచ్చి పిచ్చి పనులు చేసామంటే మొత్తం కింద పడిపోతాం. అందుకే రామాయణంలో లక్ష్మణుడు నెంబర్ 2యా 3యా 4ఆ మీరు ఆలోచించండి. రాముడు ఎలాగో నెంబర్ 1 అంటారు మీరు, లక్ష్మణుడు ఆయన నెంబర్ 2 చేస్తే మరి భరతుడు ఆయన తక్కువ, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఎవరికి నెంబర్లు వేస్తారు? ఈ నెంబర్కేమా ఇది? నెంబర్లు ఎలా నిర్ణయిస్తారు? కానీ మరి ఏ నెంబర్లు వేయకుండానే 7,000 ఏళ్ల క్రితం జరిగిందని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ లెక్కలు ఉన్నాయి. 28 లక్షల